నేను ఆ రోజు మేనేజర్ దగ్గర నుంచి ప్రెషర్ దాకా నీ ఇన్సిడెంట్ గురించి డిస్కషన్ వచ్చింది. అక్షత ప్రియమేధ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః శ్రీకృష్ణ జన్మనే నమో నమః ఉత్తిష్టంతు పురుషాచ. అక్షతలు వాసన చేసుకుని వెంకట చేసుకోండి. ఏతే భూధారక ఏతేషాం రూపేణ బ్రహ్మక. ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఉద్యోగి ఉన్నతప్రాప్త్యర్థం వ్యాపారే కోటిలాభప్రాప్త్యర్థం మనోదాంఛాబలసిద్ధ్యర్థం రాజగృహే రాజవిజయరాజద్వారే సాత్ రాశి నక్షత్రవశాత్ రాశాం శవశాత్ లగ్న నక్షత్రవశాత్ లగ్నాంశవశాత్ దిశా నక్షత్రవశాత్ చెప్పరా దేవతాభ్యో పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష. పూతోనే అన్ని త్రిజాలండి. పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష దేవం సంప్రోక్ష యజమానస్య సంప్రోక్ష. మీ మీద అనుకోండి. అపవిత్ర పవిత్రగా సర్వావస్థాంగతయాలు ముట్టుకొని ఇట్లా అనుకోండి. ఆవాహయామి ఆవాహనం సర్పయామి. మళ్ళీ 2 అక్షతలు వేయండి. రత్నసింహాసనార్థే అక్షదాని సర్పయామి. ఒక 3 సార్లు 4 సార్లు నీరు చూపించారు వేయండి. పాదాలు విండిజోర్ పాఠ్యం సర్పయామి. అస్తయోర్ పరిషం సర్పయామి. ముఖే ఆధ్వర్యం సర్పయామి. అభిషేచన స్థానం నమో గణపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తోస్తం దేవరాజ ఏకదంశాయ విఘ్న వినాశినేశ్వరసుతాయ శ్రీ వర్తమూర్తయే నమో నమః. అభిషేచన స్థానం సర్పయామి. అభివస్త్రాన్ని ధారయామి. వస్త్రం తీసుకోండి. అభివస్త్రాసనాన్య ముషాభిర్భయనస్సూడగాపీడమానః. అభిచమ విగ్రహస్య దేవసదత్తే నమః. భీమస్య దేవసదత్తే నమః. మహతో దేవసదత్తే నమః. గణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి. సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం చూపండి. మంగళీరాజనదీపం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. बोलो गणेश महाराज की, जगदम्बा माता की. महादेवं महात्मानं महापातकनाशनं महापापभयामि. स्वामिवारिని ముట్టుకోండి. సజ్జాతం ప్రవధ్యామి ఆవాహయామి. స్వామివారికి ఆవాహన చేసుకొని చేస్తుంది. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ 2 నక్షత్రం బ్రహ్మం హస్తయోర్ బిందుయోర్ అర్ఘ్యం సమర్పయామి. భగవద్భవాయ నమః. ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ పుత్రాయ నమః. ఆభరణం సమర్పయామి. అక్షరం కాళాయ నమః సమర్పయామి. నమపై జాగ్రత్తగా పెట్టుకో. శ్వేతాక్షరాన్ని తెల్లటి బియ్యం పెట్టండి. ఖండాయ నమః. శ్వేత అక్షరాన్ని బలని ఖండాయ నమః. దివ్వదళం నేను చెప్తానమ్మా. నేను చెప్పిన విద్యనంతే. బలని ఖండాయ నమః. ఒక విలోభం పెట్టండి. బలని ఖండాయ నమః. దివ్వదళం సమర్పయామి. మళ్ళీ అవసరం ఉంటాయి. దీపం ఒక మంగళారతి ఒకటి చూపిస్తాను.
దీపం సర్వభూతమనాయ నమః. నైవేద్యం చక్రం అండి స్వామి దగ్గర చక్రం కొంచెం సర్వగర్భగామి ఏదైనా ఉంటుంది తాంబూలమే అదేమో తగిన తాంబూలం మంగళ నీరాంజన దీపం దర్శయామి. అందరూ కలపట్టుకోండి. నమ పార్వతీపతే శంకర భగవానికి సింహక పుష్పం సమర్పయామి. ఈశాన్య దేవాయ నమః. పున్నాక పుష్పం సమర్పయామి. పశుపతి దేవాయ నమః. నందావక్ర పుష్పం సమర్పయామి. రుద్రాయ దేవాయ నమః. పాదక పుష్పం సమర్పయామి. ఉగ్రాయ దేవాయ నమః. బృహదీ పుష్పం సమర్పయామి. భీమాయ దేవాయ నమః. కరవీర పుష్పం సమర్పయామి. महतो देवाय नमः. द्रोण पुष्पं समर्पयामि. ओम उग्रं देवं समर्पयामि. ओम भीमं देवं समर्पयामि. ओम महन्तं देवं समर्पयामि. ओम भवस्य देवस्य पत्नीं समर्पयामि. ओम शर्वस्य देवस्य पत्नीं समर्पयामि. ओम ईशान देवस्य पत्नीं समर्पयामि. पत्नीं समर्पयामि. ओम महतो देवस्य पत्नीं समर्पयामि. इति तर्पयित्वा अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरेभ्यः समर्पयामि. शुक्रमसि आज्यस्थानं समर्पयामि. मधुवातारुतारिते मधुक्षरन्ति सिन्धवः महादेवस्य सन्तोषधीः मदनकमुदोषधि मधुमत्पार्थिवगुम्बजः मधुद्योरस्तनः पिता मधुमान्नवनस्पतिर्मधुमागुम्मसेभ्यस्पते मधुमागुम्मदाभ्यः. ఫలోదకస్థానం సమర్పయామి. ఫలోదకస్థానాంతరం శుద్ధోదకం దేవత నమ శివాయేతి బీజం శివతరాయ శక్తిః మహాదేవాయాగుం శతవత్తే యథాభిషేకే వినియోగః సకలస్య రుద్రధ్యాయస్య రుద్రో దేవత ఏకగాయత్రీం ఛందః విష్ణుభ్యః త్రిచక్రమంత్రయా సప్తాశ్రిభ్యः దేవికత్తే పరమేశ్వరుషి శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థే ఏకవార రుద్రాభిషేకే వినియోగః. ఓం అగ్నిహోత్రాత్మయంగుష్టాభ్యాం నమః. దశమహాసాభ్యాం నమః. చాతుర్మాసాభ్యాం నమః. నిర్వహంగాత్మయానామికాభ్యాం నమః. జ్యోతిష్మాత్మనే కనిష్ఠాభ్యాం నమః. సర్వకర్తాత్మనే తరతరకరపుష్టాభ్యాం నమః. ఓం అగ్నిహోత్రాయ నమః. దశపూర్ణమాసాత్మనే శ్రీదేశ్వరః. చాతుర్మాసాత్మనే శివాయ యోషతో నిర్వహంగాత్మనే గౌచాయ హం. ज्योतिष्मात्मने नेत्रत्रयाय वैशतो प्रार्थने समर्पतात्मने अस्त्राय पशो सर्वदिग्बन्धः अध्यानम् आपात कलविकण्डाय नमः. श्वेताक्षदानि ओम निधनपतये नमः. ओम ऊर्ध्वाय नमः. ओम हिरण्याय नमः. भवाय नमः. ओम शर्वाय नमः. शिवाय नमः.
లేదు ఓన్లీ వీడియో పర్పస్ అలా ఆలోచించి పెట్టండి. తెస్తే నైవేద్యం పెట్టేద్దాం. బ్రహ్మాండ నైవేద్యం పెడతాం దేవుడికి పెట్టి ఒక అట్టుపల్లి ఉపమాగ్రాపయాన్ని నైవేద్యం కూర్చొని కొబ్బరికాయ కొబ్బరికాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మధ్య మధ్యపాలయం సుప్రయాసి హస్త ప్రక్షాళన ముఖ ప్రక్షాళన పాద ప్రక్షాళన ముఖవాసనార్థి పూజీపల తాంబూలం చూడాలి. ఆ సామాన్ని కాలిస్తామని ఎవరి మంగళాచారాలు పెట్టుకోండి. అందరూ వస్తారు. జయ జయ భవాని శంకర చిన్నమూలి దండ పరివార నానవ పాయి మంగళం జయ అందరూ పరిచ మంగళం జయ జయ భవాని శంకర చంద్రమౌళి దండ పరివార నానవ పాయి మంగళం వామదేవాయ మంగళం జయ జయ భవాని జగమౌళి మంగళం భూతనాథ మంత్రకూట గురుజనా మహాశిఖ గౌతమి తీరవాస కలయ మంగళం జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళి ఏకుదంత పరివారణాయ పాణి మంగళం జయ ఫోటోలే ఇక్కడనే ఇచ్చేడే రండి. చెయ్యవలే ఒకటి మాకు ఇవ్వండి. ఒక అగ్గి పెట్టి ఇవ్వరా? సిద్ధు కానీ సిద్ధు बोलो गोदावरी माता की, गंगा माता की, बोलो गोदावरी माता की, बोलो गंगा माता की, बोलो Sarishya, Khanisha, Arvika, and Tamita. जय गंगा माता जागृत
మన నదులను గౌరవించుకుంటాం అనేది మనం హారతి రూపంలో చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనము దీపాలు వదిలి పుణ్యం సంపాదించుకుంటున్నాం. అలానే మనం దీన్ని కాపాడుకుంటాం కూడా మన బాధ్యత. నీళ్ళు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. నదీ తీరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది మన బాధ్యత. నేను పోయినసారి కూడా ఇదే చెప్పాను. పంచభూతాల్ని పూజించేది మన హిందూ ధర్మం. ఇప్పుడు ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాల్సిన టైం వచ్చింది. మనం ఎప్పుడు కూడా మన పద్ధతులు మనం పిల్లలకు కూడా అలవాటు చేయాలి. పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నా కానీ దాన్ని ఎలా గౌరవించాలి, మనం నదులు అనేది చూసుకోవాలి. పిల్లలకి ఏంటంటే బీచ్ సీ ఇవంటే స్నానాలు ఏవో అక్కడ తినేసి ఒక ప్లెజర్ ట్రిప్ లాగా ఉంటుంది. అలా కాదు, మన నదిని మనం గౌరవించుకోవాలి. ఈ గోదావరి నది నాసికా త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి గౌతమ మహర్షి తపస్సు చేయంగా ఆవిర్భవించింది. శివుని తలపై జటాజూటంలోని గంగ ఒక పాయగా కిందకి ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా తరింపచేసింది. ఎన్నో పంటలు పండటానికి, మన నేల సస్యం శ్యామలంగా ఉండటానికి ఈ నదీ తల్లి ఎంతో ఉపయోగపడుతుంది. మనం చక్కగా బతుకమ్మ పూలు వేస్తాం. ఆ పూలన్నీ కూడా ఈ నదిని శుభ్రత చేసే విధంగానే ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి కూడా. నదిలో నీళ్లు శుభ్రపరచటానికే మనం రకరకాల పూలు తెచ్చి వేస్తున్నాం. అలానే ఈ కార్తీక మాసంలో దీపాలు వదిలి మనం మన నదీమ తల్లిని చక్కగా గౌరవించుకుందాం. ఎప్పుడు కూడా మనం ఇలా హారతులు ఇస్తూ మన నదీమాతను పూజిస్తూ మన ఈ ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఈ నదీ హారతికి ఎవ్వరు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా శాతం వెంకటరమణ గారు ప్రతి సంవత్సరం వచ్చి గుర్తు చేస్తారు.
డాక్టర్ రమ్యా చిరంజీవి గారు, డాక్టర్ రమ్యా చిరంజీవి గారు క్షమించాలి, వారు మన మధ్యలో ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు, వచ్చారని తెలుస్తుంది. దయతో డాక్టర్ రమ్యా చిరంజీవి గారిని పులకరింపజేస్తూ హారతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనకి అందజేస్తున్న హొజ్జల వెంకటేశ్వర శర్మ గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఉత్తమ సాగనాశిని సప్తధా సాగరమ్యాంతు గోదావరి నమోస్తుతే. అన్నిటికంటే గొప్పదైన విషయం ఏంటంటే మాసాల్లోకెల్లా గొప్పదైనటువంటిది కార్తీక మాసం, తీర్థాల్లోకెల్లా గొప్పదైనది గంగా తీర్థం. ఇది దక్షిణ గంగ. చాలా విశేషం ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనం ఈ అమ్మవారిని పూజించుకోవడమే చాలా గొప్పతనం. అన్నిటికంటే కూడా అంటే మనం రుద్రాభిషేక తీర్థాలు ఎన్నో తీర్థాలు తీసుకుంటాం, కానీ అన్నిటికంటే గొప్పదైన తీర్థం మాత్రము గోదావరి తీర్థం. అది కార్తీక మాసంలో మనం చేసుకుంటున్నామంటే అది ఒక మనకు కలిగిన భాగ్యంగా భావించాలి. సాక్షాత్ అమ్మవారు అంటే ప్రత్యక్షమైన దేవతలు ఎవరైనా ఉన్నారంటే అవి పంచభూతాలు. ముందుగా మనము పూజించింది ఈ యొక్క ప్రకృతిని పూజించిన తర్వాతనే మనము ఐడియల్ దేవతారాధన అనేది ప్రారంభమైంది, విగ్రహారాధన. ప్రకృతి అంటే సాక్షిగా అమ్మవారిని, ఈ గోదావరిని ఆ శివుడు ప్రత్యక్షంగా మనకు పోసంగాడు తీర్థంగా. ఆ యొక్క తీర్థమును మనము గోదావరి యొక్క ఆ జలము లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ జలము లోపల అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి వస్తుంది. అది హారతితో పూజించడం వల్ల జ్ఞానం వస్తుంది. అన్నిటికంటే గొప్పదైనది ఏంటిది? మనిషికి కావాల్సింది జ్ఞానమే. జ్ఞానమే వచ్చిందనుకోండి మనకు అన్ని కూడా సమకూరుతాయి. అటువంటి గోదావరిని ఈరోజు మన ఈ తీరంలో, నదీ తీరంలో కార్తీక మాసం ప్రదోష కాలం లోపల రుద్రాభిషేకం చేసుకుని అద్భుతంగా, అంటే మనం ఒక ఇంట్లో ఒక పూజ చేస్తే మనకు వచ్చే ఫలితం అంతే ఉంటుంది, కానీ అదే నదీ తీరంలో ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే మనకు 1000 ఫలితం కూడా వస్తుంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన, తోడ్పాటు అందించిన మనం అనుకున్నవి కూడా నెరవేర్తాయి. అటువంటి గోదావరి నదీ తీరాన్ని మనము సాధ్యమైతే నెలకొకసారి చేసుకున్నాక మంచిది, కానీ అప్పుడు చేసుకోకుండా కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం చేసిన ఫలితాన్ని కూడా పొందుతాం. ఇటువంటి అవకాశాన్ని, ఇటువంటి భాగ్యాన్ని కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞత తెలుపు చేసుకుంటాను. బోలో గోదావరి మాతాకి. మనం హారతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ప్రగతికి గోదావరి నది తోడ్పాటును అందిస్తుంది. నదీ జలాలను పూజించాలనేటువంటి యొక్క భావనను ఈ ప్రాంత ప్రజలలో నెలకొల్పడం కోసము, కొనసాగించడం కోసము ఈ హారతి ఉత్సవ సమితి పనిచేస్తుంది. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు హారతి కార్యక్రమంలో అందరం కూడా హారతి వేదిక మీదకి ఎవరైనా పిలిచిన వారు, ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా హారతి వేదిక మీద ఉండాల్సిందే. ఇంకెవరినైనా మనం పిలిస్తే రావాల్సిందే కోరుతూ, హారతి కార్యక్రమంలో అందరూ పాల్గొన్న తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఉత్సవ సమితి వైపు నుంచి ఏర్పాటు చేయడం జరిగినది. తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని అందరూ వెళ్ళవలసిందే కోరుతూ, జై బోలో గోదావరి మాతాకి.
లేదు, కొంచెం వెనక జరగండి, లైట్ కట్టు ఉండకండి. ఓం స్వస్తి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యాధిపత్యమయం సమంతపర్యాయ ఈశా సార్వభౌమ సర్వాయిషః ఆం ధాతా పరార్థ పృథివీ సముద్రపర్యంతాయ ఏకరాడిధి తత ప్లేష శ్లోకో విగీతో మర్త పరివేష్టారో అధిష్టాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదైవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఈశ్వరాంచ ప్రచోదయతే మాతోహం పాపకర్మాణం పాపాన్ పాపసంభవః త్రాహిమాం కుమ్యాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి